అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి రిటర్న్ గిఫ్ట్కు కేసీఆర్ గారు గిలగిలా కొట్టుకుంటున్నారు, చితికిల పడ్డారు. మరి నేను ఇచ్చినటువంటి గిఫ్ట్ నాకు మూడింతలుగా వచ్చింది చంద్రబాబు నాయుడు గారి రూపంలో అని చెప్పేసి కేసీఆర్ గారు పదే పదే తన సన్నిహితుల వద్ద ఫామ్ హౌస్లో అల్లాడిపోతున్నారని చెప్పేసి ఒక అంతర్గత సమాచారం. మరి ఏంటి, ఒక గిఫ్ట్ ఇస్తే 3 రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చెప్పేసి గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మరి ఆ 3 గిఫ్ట్ ఏంటో మనం ఒకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు చేసినటువంటి విమర్శలు అన్నీ ఇన్నివి కాదు చంద్రబాబు నాయుడు గారి మీద. మరి అతి ముఖ్యంగా అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి గారిని ఈరోజు ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంచుకోవడం జరిగింది. అటు కేసీఆర్ గారు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఇది ఒక రిటర్న్ గిఫ్ట్. మరి రెండో గిఫ్టు, మరి రేవంత్ రెడ్డి గారు చెప్పి మరీ కొడుతున్నారు రాజకీయాలలో. రెండో పాయింట్ ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు చెప్పి మరీ కొడుతున్నారు రాజకీయాలలో, కేసీఆర్ గారి పైన ఆధిపత్యం చెలాయిస్తూ ఉన్నారు. ఏ విధంగా అంటే, ఎంపీ ఎన్నికల్లో ఒక సభా ప్రాంగణం, ఒక సభా వేదిక పైన రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. కాసుకో బిడ్డ, నీకు దమ్ముంటే ఇప్పుడే చెప్తున్నాను, నీకు దమ్ము ధైర్యము, నేను తెలంగాణ జాతిపిత అంటున్నావు కదా, నువ్వు పార్లమెంటు సీట్లలో ఒక్క సీటు గెలుపొందినా నువ్వు మోగోడివే అని చెప్పేసి ఆయన ఏకంగా ఒక సభా ప్రాంగణం నుంచి సవాల్ విసరడం జరిగింది. ఈ విషయంలో కూడా కేసీఆర్ గారికి రెండో రిటర్న్ గిఫ్ట్ రావడం జరిగింది. ఎందుకంటే గుండు సున్నా రావడం జరిగింది బీఆర్ఎస్ పార్టీకి. ఇకపోతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక. జూబ్లీ హిల్స్ ఇది బీఆర్ఎస్ పార్టీకి సిట్టింగ్ స్థానము. అంటే మామూలుగా జిహెచ్ఎంసీ పరిధిలో మామూలుగా బీఆర్ఎస్ పార్టీకి స్ట్రాంగ్ హోల్డ్ ఎక్కడైనా ఉంది తెలంగాణ రాష్ట్రంలో అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లోని దాదాపు మొత్తం వాళ్ళకు వచ్చినటువంటి సీట్లన్నీ జిహెచ్ఎంసీ పరిధిలోని మ్యాక్సిమం రావడం జరిగింది. అందులో ఈ జూబ్లీ హిల్స్ అనేది వాళ్ళ సిట్టింగ్ స్థానం. అయితే ఈ జూబ్లీ హిల్స్ సిట్టింగ్ స్థానంలో మాగంటి గోపీనాథ్ గారు గతంలో ఆయన శాసనసభ్యుడిగా గెలుపొందడం జరిగింది. మరి ఆయన అకస్మాత్తుగా మరణించడం జరిగింది. మరి దాని ప్లేస్లో ఉప ఎన్నికలు రావడం జరిగింది. ఉప ఎన్నికలు వచ్చిన తర్వాత ఉప ఎన్నికలలో కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పి మరీ మెజారిటీ తెచ్చి గెలుపొందడం జరిగింది. అంటే ఒకవైపు కేసీఆర్ గారికి ఇది 3 రిటర్న్ గిఫ్ట్. అంటే 3 రిటర్న్ గిఫ్ట్లు చూడండి. తెలుగుదేశం పార్టీ క్యాండిడేటే కాంగ్రెస్లోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. అంటే కేసీఆర్ గారు కూడా తెలుగుదేశం పార్టీ క్యాండిడేటే, ఆయన సపరేట్ పార్టీ పెట్టుకుని ఆయన కూడా ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. మరి రెండో ఎంపీ ఎన్నికల్లో గుండు సున్నా బీఆర్ఎస్ పార్టీకి తేవడం జరిగింది. అది కూడా రేవంత్ రెడ్డి గారి చెప్పి చేయడం జరిగింది. ఇకపోతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కూడా చెప్పి మరి 20,000 పైన మెజారిటీ తేవడం జరిగింది. అంటే 3 రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల్లోనూ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో కూడా చర్చ జరుగుతూ ఉంది. మరి ఒకవైపు రేవంత్ రెడ్డి గారు కొట్టే దెబ్బ ప్రతి మాట ఒక గుణపంలాగా కేసీఆర్ గారికి మెదడులో నిద్రలో కూడా అవి గుర్తుకొచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని మాటలన్నా అంటే రాజకీయమైనటువంటి విమర్శలు చేసుకోవచ్చు, కానీ కేసీఆర్ గారు ఆ లైన్ దాటి ఆ పరిధి దాటి వ్యక్తిత్వ హననాలు, వ్యక్తిత్వ విమర్శలకు దిగడం జరిగింది. ఎవరి మెప్పు కోసము? జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసము ఏకంగా వ్యక్తిత్వ హననాలు, చంద్రబాబు నాయుడు గారిని దూషించడం వరకు వెళ్ళడం జరిగింది. తద్వారా మీ అందరికీ తెలుసు, నేను చెప్పేటువంటి మాట అయితే కాదు, కాలం అనేది ఒకటి ఉంది. కాలం అనేది ప్రతిదీ చూస్తూ ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు ఎగిరెగిరిపడడం జరిగింది. ఈరోజు అధికారం ఉన్నా లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా అధికారం అనే ఒక మదాన్ని ఎక్కించుకొని ఆయన మాట్లాడలేదు, వ్యక్తిత్వ హననాలు చేయలేదు, విమర్శలు చేయలేదు. ఆయన తన రాష్ట్ర అభివృద్ధి కోసం, సర్వతోభిముఖాభివృద్ధి కోసము, రాష్ట్ర జీడిపి పెంచడం కోసము, రాష్ట్రంలో అంటే ఉద్యోగాలు కల్పన కోసము, ప్రజల కోసము, రైతాంగం కోసము, మహిళల కోసము, అక్క చెల్లెమ్మల కోసం నిరంతరము ఏ ఒక్క సభ్యుడుగానే ఉండి అసెంబ్లీలో ఆయన పోరాటం చేసినటువంటి విషయాలు అటు తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూశారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చూశారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మరలా సవాల్ విసరడం జరిగింది. 2028లో కూడా మేమే గెలవబోతా ఉన్నాము, కాసుకో బిడ్డ, 2/3 మెజారిటీ వస్తుంది. 119 అయితే 80కి పైగా స్థానాలలో, 153 అయితే 100కు పైగా స్థానాలలో 2/3 అంటే 2/3 మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ మరలా అధికారంలోకి వస్తుందని చెప్పేసి ఆయన శపథం పూనుకోవడం జరిగింది. మరి కేటీఆర్ గారు కూడా భయంకరంగా విమర్శిస్తూ ఉన్నారు. వాదోపవాదనలు, బూతులతో అంటే ఏపీలో ఉన్నటువంటి బూతుల సంస్కృతిని కాస్త తెలంగాణకు తీసుకొని ఈరోజు తెలంగాణలో బూతులతో రెచ్చిపోయేటువంటి సంస్కృతి అక్కడ మొదలుపెట్టడం జరిగింది.
మరి ఈరోజు కేసీఆర్ గారు రాక రాక తోలు తీస్తాం బిడ్డ అంటే దానికి రేవంత్ రెడ్డి గారు కూడా విపరీతమైనటువంటి వ్యాఖ్యలతో చేయడం జరిగింది. మరి మరి డిక్కీ బలిసినటువంటి కోడి చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొట్టిందంట అని చెప్పేసి ఒక సినిమాలో డైలాగు ఈ మనం యొక్క విశ్లేషణ కారణంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఈ డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందరకు వచ్చి అంటే కొట్టింది, ఇప్పుడు చితికిల పడిపోతూ ఉంది అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఒకవైపు బీజేపీని కంప్లీట్గా విమర్శించలేనటువంటి పరిస్థితి, మరొక వైపు కాంగ్రెస్ని విమర్శించలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే తెలంగాణ ఇచ్చినది కాంగ్రెస్ అని అంటారు. మరి ఈరోజు బీజేపీని విమర్శిస్తే కవిత గారి యొక్క పరిస్థితి, మరి వీళ్ళ కేసుల పరిస్థితి, కాళేశ్వరం కాస్త సిబిఐకి వెళ్ళడం జరిగింది. మరి సిబిఐ చేతులు ఈరోజు కాళేశ్వరం అస్త్రం పెట్టడం జరిగింది. మరి బీజేపీని కాంగ్రెస్ విమర్శించలేనటువంటి పరిస్థితి. మరి ఈరోజు ఎవరిని విమర్శిస్తే మనకు తెలంగాణలో సానుభూతి వస్తుంది, తెలంగాణ ప్రజలు మనకు ఓటు వేస్తారు అంటే పాడిందే పాట కేసీఆర్ పాట అన్నట్టు అంటే పాత రికార్డుని తెచ్చి అంటే ఆంధ్రోళ్ళు, ఆంధ్ర బిర్యానీ, ఆంధ్ర తర్వాత చంద్రబాబు నాయుడు గారిని బూచిగా చూపించడం, దక్షిణ తెలంగాణ ఏదో కేసీఆర్ గారు న్యాయం చేసినట్టు, మిగతా వాళ్ళందరూ అన్యాయం చేసినట్టు, ఉన్నవి లేని ఉన్నవి చెప్పుకుంటా ఆయన మొన్న జరిపినటువంటి కార్యవర్గ సమావేశంలోనే ఆయన యొక్క డొల్లతనం బయటపడిందని చెప్పేసి ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి అధికారపక్షమైనటువంటి కాంగ్రెస్ ఆరోపణ చేస్తూ ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి 3 రిటర్న్ గిఫ్ట్లు మరి కంప్లీట్ అవ్వడం జరిగింది. మరి ఇప్పుడు కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో కూడా నిద్రలో కూడా చంద్రబాబు నాయుడు గారి నామస్మరణ చేస్తున్నారనేది అయితే మొన్న ఆయన పెట్టినటువంటి కార్యవర్గ సమావేశంలోనే 15 సార్లు చంద్రబాబు గారి పేరు నామస్మరణ చేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు గారు కొట్టే దెబ్బ రోజు రోజుకి ఎలా నెత్తికెక్కుతుందో కేసీఆర్ గారికి అనేది ఆయన మాటల్లోనే మనకు ఆయనే చెప్పడం జరిగింది. మరి ఆంధ్ర అనే పదం కూడా ఉచ్చరించకపోతే మరి ఆయన యొక్క పార్టీ మూల సిద్ధాంతమే ఆంధ్రను దోషిగా చూపడం కాబట్టి మరి ఆంధ్ర అనే సెంటిమెంట్నే నమ్ముకొని ఇప్పటికీ రాజకీయాలు చేయడం జరుగుతూ ఉంది. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పుష్కర కాలమైనా సరే ఇంకా ఆంధ్ర అనే పదం మీద రాజకీయాలు చేస్తూ ఉన్నారు అనేది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి రిటర్న్ గిఫ్ట్ ఈ అన్నిటి విషయాలపైన చర్చ జరిగేటువంటి మాట అయితే వాస్తవం. నమస్కారం.